హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా సింపుల్గా పల్లి చిక్కీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఒక కప్పు పల్లీలు అయితే తీసుకొని వేయించుకోవాలి. ఈ పల్లీలు మంచిగా వేగితేనే పల్లి చిక్కీ కూడా క్రిస్పీగా వస్తుంది. ఈ పల్లీలు ఒక 5 నుండి 10 నిమిషాల పాటు అయితే మంచిగా వేయించుకోవాలి. పొట్టు పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ కొంచెం వేగిన తర్వాత చాటలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని అయితే పొట్టు మొత్తం పోయేంత వరకు అయితే మంచిగా అయితే స్మాష్ చేసుకోవాలి. పొట్టు తీసిన తర్వాత పల్లి గుండ్లతో కూడా చేసుకోవచ్చు, పల్లి లడ్డులాగా. నేను ఇక్కడ చిక్కీ చేస్తున్నాను కాబట్టి పల్లీలని 2 పలుకులుగా అయితే చేసి అయితే ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి పల్లీలు ఏ కప్తోనైతే తీసుకున్నామో అదే కప్తోని బెల్లం తీసుకోవాలి. కొంచెం వాటర్ పోసి బెల్లం అంతా కరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు పల్లీలు ఒక కప్ తీసుకుంటే బెల్లం కూడా ఒక కప్ అయితే సరిపోతుంది. ఇక్కడ బెల్లం మొత్తం కరిగిన తర్వాత నేనైతే ఒకసారి అయితే వడగడుతున్నాను. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది కదా అని అయితే వడగడుతున్నాను. ఈ పానకం మొత్తం మళ్ళీ అదే ప్యాన్లోకి వేసి అయితే మంచిగా పాకం వచ్చేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. ఒకసారి టెస్ట్ చేసినాను, పాకం అనేది అయితే సరిగ్గా రాలేదు. ఇంకా మళ్ళీ పాకం వచ్చేంత వరకు అయితే మంచిగా కలుపుతూ ఉండాలి. పాకం మంచిగా వస్తే కూడా చిక్కీలు బాగుంటాయి, క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. కొంచెం వాటర్లో పాకం వచ్చిందా లేదో అయితే చూస్తున్నాను. పాకం అనేది అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. గట్టిగా అయితే అవ్వాలన్నమాట పాకం అనేది. ఇంక ఇప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు మొత్తం ఇందులో వేసుకొని అయితే కలుపుతూనే ఉండాలి. మంచిగా కలుపుకోవాలండి. స్టవ్ అనేది ఒక 2 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ లేకపోతే బెల్లం అనేది కరిగిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే కలుపుకోవాలి. ఈ పల్లి చిక్కీ తినడం వల్ల మనకి ఐరన్ కూడా మంచిగా లభిస్తుంది. ఇంకా పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వడం వల్ల చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. ఇంక ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోకి అయితే కొంచెం నెయ్యి అప్లై అయితే చేస్తున్నాను. బటర్ పేపర్ మీద అయితే కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్లేట్ పైన అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం ప్లేట్ పైన వేసుకున్న తర్వాత ఒక బౌల్తోనైతే మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. బౌల్కి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు ఇట్లా ఈవెన్గా. ఇంక ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు అనేది అయితే పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం చల్లారిపోయిన తర్వాత ఘాట్లు అనేది అయితే రాదు, మళ్ళీ క్రిస్పీగా అయిపోతాయి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం కొంచెంగా అయితే కట్ చేసుకొని అయితే ఒక 30 మినిట్స్ లేదా 45 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకున్న తర్వాత మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అదే లేసి వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. పల్లి చిక్కీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఒక 10 మినిట్స్లో కూడా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ చూడండి బ్రేక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా అదే బ్రేక్ అయిపోతుంది కొంచెం ఇట్లా అనగానే. ఇంక ఈ పల్లి పట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్ పర్సన్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా మా పిల్లలకైతే రేపు ఇదే స్నాక్స్ అనమాట. చక్కెర కూడా యాడ్ చేస్తారు కొందరు, కానీ చక్కెర యాడ్ చేయకుండా ఓన్లీ బెల్లంతో చేస్తేనే హెల్దీ అనమాట పల్లి చిక్కీ అనేది. షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. పల్లి చిక్కీలోనికి చాలా వరకు కొందరు షుగర్ యాడ్ చేస్తారు, అట్లా కాకుండా అచ్చం బెల్లంతో చేస్తేనే ఇది పల్లి చిక్కీ అనమాట, పర్ఫెక్ట్ పల్లి చిక్కీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా వచ్చిందనేది అయితే కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈ పల్లి చిక్కీలన్నీ నేను ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ అయితే ఇంకా డైలీ ఒకటైతే తింటారనమాట మా పిల్లలు. మా బావ కూడా ఒక్కొక్కటి తింటాడు, ఇంకా నేను కూడా తినాలి. ఇది తింటే కూడా మనకి చిక్కీ తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. బయట కొనే కంటే ఇంట్లో చేసుకొని తింటేనే మంచిగా ఉంటుంది. ఉంటా మరి, బాయ్.